కిమ్ జోంగ్ ఉన్ నార్త్ కొరియా డిక్టేటర్. ఒక్కసారి డిసైడ్ అయితే తన మాట తానే వినని టైపు. అవతలివాడు అమెరికా అధ్యక్షుడైనా సరే తేల్చుకుందాం చూసుకుందాం అన్నట్టుగానే ఉంటుంది కిమ్ దూకుడు. అలాంటి కిమ్ దృష్టి ఇప్పుడు భారత్పై పడింది. అందుకు కారణం భారత్ అధ్యక్షతన క్వాడ్ సదస్సు జరుగుతుండడమే. అంతేకాదు, ఇటీవల జరిగిన విదేశాంగ మంత్రుల సదస్సులో ఉత్తర కొరియా లక్ష్యంగా సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన ఇప్పుడు డిక్టేటర్ కిమ్కు ఆగ్రహం తెప్పించింది. దీంతో మా జోలికి రావద్దంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇంతకు క్వాడ్ సంయుక్త ప్రకటనలో కిమ్కు ఆగ్రహం తెప్పించిన అంశం ఏంటి? ఈ వ్యవహారం భారత్ నార్త్ కొరియా మధ్య దౌత్య వివాదానికి దారితీయబోతోందా? లెట్స్ వాచ్. భారత్ అధ్యక్షతన క్వాడ్ సంయుక్త ప్రకటనపై కిమ్ ఫైర్. అణు నిరాయుధీకరణ కేరఫ్గా క్వాడ్ కిమ్ మధ్య టెన్షన్స్. ఇండియా నార్త్ కొరియా మధ్య క్వాడ్ చిచ్చు పెడుతుందా? క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. సింపుల్ గా షార్ట్ కట్ లో చెప్పాలంటే క్వాడ్ చైనాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఏర్పాటైన కూటమి. కానీ ఇప్పుడు అదే కూటమి చైనా మిత్రదేశం నార్త్ కొరియాకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది. ఇటీవల జయశంకర్ అధ్యక్షతన జరిగిన క్వాడ్ ఫారెన్ మినిస్టర్స్ స్థాయి సమావేశంలో అది చేశారు. ఈ సమావేశంలో విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా ఉత్తర కొరియా సంపూర్ణ అణు నిరాయుధీకరణపై మా వైఖరిని మళ్లీ తెలియజేస్తున్నాం. సంబంధిత తీర్మానాల కింద ఉన్న అన్ని బాధ్యతల్ని ఉత్తర కొరియా పాటించాలని కోరుతున్నాం అని పేర్కొన్నారు. ఉత్తర కొరియా అక్రమ బ్యాలిస్టిక్ క్షిపణులు, విధ్వంసకర ఆయుధాల అభివృద్ధిని మేము ఖండిస్తున్నాం. ఉత్తర కొరియా సైబర్ కార్యకలాపాలు, ఐటీ కార్మిక చర్యలపై కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఇవి ఉత్తర కొరియా అక్రమ సామూహిక విధ్వంస ఆయుధాలు, బ్యాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలకు నిధులు సమకూరుస్తున్నాయి. ప్యోంగ్యాంగ్ కు సంబంధించిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాల ఉల్లంఘనల్ని ఎదుర్కొనే చర్యలకు మద్దతు కొనసాగిస్తాం. ఉత్తర కొరియాకు ఆయుధాలు, సంబంధిత సామగ్రి బదిలీ చేయడం లేదా అక్కడి నుంచి కొనుగోలు చేయడంపై ఉన్న నిషేధం సహా యుఎన్ తీర్మానాల కింద ఉన్న అంతర్జాతీయ బాధ్యతల్ని అన్ని ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు అమలు చేయాలి అని క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు కోరారు. ఈ సంయుక్త ప్రకటనే కిమ్కు ఆగ్రహాన్ని తెప్పించింది. దేశం తీవ్ర సంక్షోభంలో ఉన్న అణ్వాయుధ పరీక్షలు ఆపరు. ప్రజల ఆకలితో చనిపోతున్న నిధులని న్యూక్లియర్ టెస్టులకే ఖర్చు చేస్తారు. అణుక్షేపణలకు నిధుల కోసం ఆఖరికి సైబర్ నేరాలను ప్రోత్సహిస్తారు. అలాంటిది పూర్తి అణు నిరాయుధీకరణ జరగాలని తన శత్రుదేశం దక్షిణ కొరియా సభ్యుడిగా ఉన్న కూటమి సంయుక్త ప్రకటన విడుదల చేస్తే కిమ్ ఎందుకు ఊరుకుంటాడు? అందుకే క్వాడ్ ప్రకటనపై స్పందించాడు. క్వాడ్ దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనను ఉత్తర కొరియా ఖండించింది. తమ అణ్వస్త్ర కార్యక్రమాన్ని ఎప్పటికీ విడిచిపెట్టబోమని స్పష్టం చేసింది. దక్షిణ కొరియా వార్తా సంస్థ యాన్హాప్ ఈ విషయాన్ని వెల్లడించింది. క్వాడ్ ప్యోంగ్యాంగ్ సార్వభౌమ వ్యవహారాలు జోక్యం చేసుకుంటోందని ఉత్తర కొరియా విదేశాంగ శాఖ ఆరోపించింది. అలాగే ఈ తీరు అమెరికా ఏకపక్ష ఆధిపత్య లక్ష్యాల సాధనకు ఉపయోగపడే రాజకీయ దౌత్య సాధన మాత్రమేనని విమర్శించింది. డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా అణు నిరాయుధీకరణ ఎప్పటికీ చేయదని మేము మరోసారి చెబుతున్నాం అని ఆ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. అమెరికా నేతృత్వంలోని క్వాడ్ తమ దేశంపై తీసుకున్న వైఖరిని పూర్తిగా తిరస్కరిస్తున్నామని ఉత్తర కొరియా తెలిపింది. దీంతో ఈ వ్యవహారం భారత్ నార్త్ కొరియా మధ్య దౌత్య వివాదానికి దారితీస్తుందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. నిజానికి ఉత్తర కొరియా తన ప్రకటనలో ఎక్కడా భారత్ పేరు పెట్టి విడిగా విమర్శించలేదు. అయితే ఈ క్వాడ్ సమావేశం భారత ఆతిథ్యంలోనే జరిగింది కాబట్టి ఆ కూటమి చేసిన ఉమ్మడి ప్రకటనను తప్పుబడుతూ ఉత్తర కొరియా ఘాటు వ్యాఖ్యలు చేసింది. తన సార్వభౌమాధికారంలో క్వాడ్ జోక్యం చేసుకుంటోందని మండిపడింది. భారత్కు ఉత్తర కొరియా శత్రుదేశం కాదు, అలాగని సంపూర్ణ మిత్రదేశం కూడా కాదు. అంతర్జాతీయ దౌత్య భాషలో చెప్పాలంటే ఢిల్లీ నార్త్ కొరియాతో ఒక సమతుల్య తటస్థ దౌత్య సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఉత్తర కొరియా చేస్తున్న అణు పరీక్షలను, క్షిపణి ప్రయోగాలను భారత్ ఎప్పుడూ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే గతంలో ఉత్తర కొరియా తన అణు క్షిపణి సాంకేతికతను పాకిస్తాన్కు అందించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇది భారత భద్రతకు ముప్పు కాబట్టి భారత్ దీనిని ఖండిస్తుంది. అయినప్పటికీ ఉత్తర కొరియాతో ఇండియా పూర్తి స్థాయిలో శత్రుత్వం పెట్టుకోలేదు. ప్యోంగ్యాంగ్లో భారత్కు సొంత రాయబార కార్యాలయం ఉంది. అలాగే ఢిల్లీలో ఉత్తర కొరియా ఎంబసీ ఉంది. భారత్ ఉత్తర కొరియాల మధ్య దశాబ్దాల నాటి చరిత్ర ఉంది. 1950-53లో కొరియా యుద్ధం ముగిసిన తర్వాత ఇరు దేశాల మధ్య శాంతి స్థాపనలో, యుద్ధ ఖైదీల మార్పిడిలో భారత్ కీలక పాత్ర పోషించింది. దీనిని ఉత్తర కొరియా ఇప్పటికీ గౌరవిస్తుంది. 1973 డిసెంబర్ 10న ఇరు దేశాల మధ్య అధికారికంగా పూర్తిస్థాయి దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి. అలీన ఉద్యమంలో ఇరు దేశాలు సభ్యులుగా ఉండేవి. ఒకప్పుడు ఉత్తర కొరియాకు భారత్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండేది. కానీ ఉత్తర
కొరియా అణు పరీక్షల కారణంగా ఐక్యరాజ్యసమితి ఆ దేశంపై కఠినమైన ఆంక్షలు విధించింది. దీంతో భారత్ కూడా యుఎన్ ఆంక్షలను గౌరవిస్తూ ఆహారం, వైద్యం మినహా మిగిలిన వ్యాపారాలను నిలిపేసింది. ఉత్తర కొరియా తీవ్రమైన కరువు, వరదలు ఎదుర్కొన్నప్పుడు భారత్ మానవతా దృక్పథంతో కొన్ని $1 మిలియన్ విలువైన మందులు, పప్పు ధాన్యాలను సాయంగా అందించింది. భారత్కు ఉత్తర కొరియా బద్ధశత్రువైన దక్షిణ కొరియాతో అత్యంత బలమైన వ్యాపార, రక్షణ సంబంధాలు ఉన్నాయి. అయినప్పటికీ ఉత్తర కొరియాను పూర్తిగా దూరం పెట్టకుండా భారత్ సంప్రదింపుల మార్గాన్ని తెరిచే ఉంచింది. కొరియా ద్వీపకల్పంలో శాంతి నెలకొనాలని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం కావాలని భారత్ ఎల్లప్పుడూ కోరుకుంటుంది. భారత్ గురించి తెలుసు కాబట్టి క్వాడ్ సంయుక్త ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది తప్ప ఎక్కడా భారత్ను నేరుగా టార్గెట్ చేయలేదు. క్వాడ్ సంయుక్త ప్రకటనలో కిమ్ టార్గెట్ అమెరికానే. ఎందుకంటే ఉత్తర కొరియా దృష్టిలో అమెరికా తన ఉనికికే ముప్పు. అమెరికా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో, ముఖ్యంగా దక్షిణ కొరియా, జపాన్తో కలిసి చేసే సైనిక విన్యాసాలను కిమ్ తమపై దాడికి జరుగుతున్న సన్నాహాలుగా చూస్తాడు. అందువల్ల అమెరికా భాగస్వామిగా ఉన్న ఏ కూటమినైనా ఉత్తర కొరియా అమెరికా సామ్రాజ్యవాద విస్తరణగానే పరిగణిస్తుంది. ఇందులో ఇండియా పాత్ర కంటే కూడా అమెరికా వ్యూహాలనే అది ఎక్కువగా తప్పుపడుతుంది. పైగా చైనా, రష్యా కాకుండా ఉత్తర కొరియాతో దౌత్య సంబంధాలున్న అతి కొద్ది ప్రజాస్వామ్య దేశాలలో భారత్ ఒకటి. ఉత్తర కొరియా తీవ్ర ఆహార సంక్షోభంలో ఉన్నప్పుడు భారత్ మానవతా దృక్పథంతో ఆహారాన్ని, మందులను పంపింది. ప్రపంచ దేశాలన్నీ ఉత్తర కొరియాను ఒంటరిని చేసినప్పుడు కూడా భారత్ ప్యోంగ్యాంగ్ లో తన ఎంబసీని మూసివేయలేదు. కిమ్ ప్రభుత్వం ఈ దౌత్యపరమైన సాన్నిహిత్యాన్ని గౌరవిస్తుంది. కాబట్టి భారత్ను నేరుగా విమర్శించి ఆ కాస్త సంబంధాన్ని పాడు చేసుకోవడానికి కిమ్ జోంగ్ ఉన్ సిద్ధంగా లేరు. క్వాడ్ కూటమిలోని మిగిలిన 3 దేశాలు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఉత్తర కొరియాను తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. కానీ భారత్ ధోరణి వేరు. క్వాడ్లో భారత్ చేరడానికే ప్రధాన కారణం లడఖ్, హిందూ మహాసముద్రంలో చైనా దురాక్రమణలను అడ్డుకోవడమే కానీ ఉత్తర కొరియాతో గొడవ పడ్డమైతే కాదు. ఈ విషయం ఉత్తర కొరియాకు చాలా బాగా తెలుసు. పైగా భారత్ అమెరికా చెప్పినట్లు వినే దేశం కాదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా మాట వినకుండా భారత్ రష్యా నుండి చమురు కొనుగోలు చేసిన విషయాన్ని కిమ్ ప్రభుత్వం గమనించింది. కాబట్టి భారత్ను అమెరికా చేతిలో కీలుబొమ్మగా ఉత్తర కొరియా చూడదు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో ఉత్తర కొరియా, చైనా, రష్యా ఒక బలమైన కూటమిగా మారుతున్నాయి. భారత్కు రష్యాతో అత్యంత బలమైన స్నేహం ఉంది. నార్త్ కొరియాకు రష్యా ఇప్పుడు ప్రధాన రక్షణ, ఆర్థిక భాగస్వామి. రష్యాకు అత్యంత ఆప్తుడైన భారత్ను నార్త్ కొరియా నేరుగా టార్గెట్ చేస్తే అది రష్యాతో ఉన్న సంబంధాలపై ప్రభావం చూపుతుంది. అందుకే కిమ్ జోంగ్ ఉన్ భారత్ను విమర్శించకుండా వ్యూహాత్మక మౌనం పాటిస్తారు. మొత్తంగా క్వాడ్ ప్రకటనలపై ఉత్తర కొరియా ఇచ్చే ఘాటు ప్రకటనలన్నీ 100% అమెరికా, దాని ఆసియా మిత్ర దేశాలైన జపాన్, దక్షిణ కొరియాలను ఉద్దేశించినవే. క్వాడ్లో భారత్ భాగస్వామి అయిన న్యూఢిల్లీతో ఉన్న పాత పరిచయాలు, దౌత్య అవసరాల దృష్ట్యా భారత్ను కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం ఎప్పుడూ శత్రువుగా చూడదు, ప్రత్యేకంగా టార్గెట్ చేయదు. సో భారత్, నార్త్ కొరియా మధ్య దౌత్య వివాదాలు, విభేదాలకు చోటు లేదన్నమాటే.